మాతృమూర్తి ప్రేమకు త్యాగానికి ప్రతీకగా నిలిచే మదర్స్ డే వేడుకలను ఎస్ఎన్జి ఫౌండేషన్ ఘనంగా నిర్వహించింది. సమాజంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన తల్లులను గుర్తించి వారికి ప్రత్యేక సత్కార కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు పూల మొక్కలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. తల్లి చేసే సేవలకు ఎలాంటి ప్రతిఫలం ఉండదని, అమ్మ స్థానం ఎప్పటికీ అత్యున్నతమని నిర్వాహకులు పేర్కొన్నారు. మదర్స్ డే సందర్భంగా ఎస్ఎన్జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం ఆప్యాయత భరిత వాతావరణంలో సాగింది. విద్య, వైద్యం, సామాజిక సేవ, వ్యాపారం తదితర రంగాల్లో విశేషంగా రాణిస్తూ కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళలను ఈ సందర్భంగా గుర్తించి సత్కరించారు. ఫౌండేషన్ ఫౌండర్ శారదామణి చేతుల మీదుగా వారికి పూల మొక్కలు అందజేసి శాలువాను కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి ప్రేమకు ప్రపంచంలో ఎలాంటి కొలమానం ఉండదని శారదామణి తెలిపారు. కుటుంబాన్ని కాపాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం జీవితాన్ని అంకితం చేసే ప్రతి తల్లి సమాజానికి ఆదర్శమని కొనియాడారు. మాతృమూర్తుల సేవలను గుర్తించి వారికి గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఎస్ఎన్జి ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ తల్లుల సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. మా వారు ఇప్పుడు సిద్ధార్థ అకాడమీకి వైస్ ప్రెసిడెంట్. నాన్నగారిది ఐడియా అనమాట, అదంతా ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలని. మదర్గా అంటే మాకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అమెరికా, ఒకళ్ళు సింగపూర్. ఇక పిల్లలదే లోకం అన్నట్టు నేను చేసేదాన్ని, ఇటు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. పెద్ద పాప డాక్టరు, రెండో అమ్మాయి మూడో అమ్మాయి వెల్లంకి సిస్టర్స్ అని డాన్స్ అయి నేర్పించాను. వీణ క్లాస్లో ఫస్ట్ ఉండేవారు, టెన్నిస్ ఆడేవారు. ఇక అన్ని హాలిడేస్ వచ్చినాయి అంటే ఈయన ఎక్కడికి తీసుకెళ్ళేవారు కాదు, శ్రామిక విద్యాపీఠకి పంపించి ఏ ఒకటి డ్రాయింగ్ అని పెయింటింగ్ అని హాలిడేస్లో నేర్పిస్తూ ఉండేవారు. అట్లా ఇక పెళ్ళయ్యే వరకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా రెండో అమ్మాయికి డాన్స్ అంటే ఇష్టం. డిగ్రీ ఫైనల్ ఇయర్లో కూడా డాన్స్ డ్రామా చేశారు. టెన్నిస్ ఏమో నేషనల్స్ ఆడింది చిన్న పాపం. ఇంక అట్లా పిల్లలకి అమ్మలాగా అన్నీ బాగానే చేశాను అనుకుంటున్నాను. ఇప్పటికీ వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా చూస్తూ ఉంటాను. మనవాళ్ళకి కూడా ఇది నేర్పించండి అది నేర్పించండి అని చెప్తానే ఉంటాను. అడిగితే చెప్పింది అమ్మ త్యాగం తనకంటే కోటి రెట్లు ఎక్కువని. నేల తల్లిని అడిగితే చెప్పింది అమ్మ అంటేనే ఓర్పని, ఓర్పంటేనే అమ్మని. కాబట్టి ఇది మంచి అవకాశం. అందరిలో కూడా కలిసి చాలా విషయాలు తెలియని అవి 10 గంటల నుంచి 12 వరకు రోజుకో అధ్యాయం చేయించేదాన్ని. 40 సంవత్సరాలు అలసిపోయి నిద్ర లేక మళ్ళీ 5
పెట్టేదాన్ని, లెక్క పెట్టేసరికి పాపం పిచ్చోళ్ళు లేచేవారు. అట్లా ఈ అలసట్ పోయి తర్వాత 7th వరకు ఉంచుకున్నాను. 40 బ్యాచెస్ 10 తర్వాత ఇప్పటికి కూడా స్కూల్ రన్ అవుతుంది 100తో 7th క్లాస్ వరకు. మరి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సీనియర్ సిటిజన్ రిజిస్టర్డ్ బాడీలో జాయింట్ సెక్రటరీ నేను ఇప్పుడు. అలానే మన గ్రీవెన్స్ అని ఉంటుంది, ట్రిబ్యునల్ అని ఉంటుంది. 60+ వాళ్ళని హాస్టల్ రాయించుకుని ఇబ్బంది పెట్టే కేసులకి కలెక్టరేట్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో మాకు కేసెస్ వస్తే దాన్ని కౌన్సిలింగ్ ఇచ్చే దానిలో నేను ట్రిబ్యునల్ మెంబర్ని. ఇప్పుడు చిన్నగా స్కూల్ జరుగుతుంది, 74 కంప్లీట్ అవుతుంది జూన్ 1st. చిన్న కవిత రాశాను అమ్మ మీద. ఘనమైనటువంటి ఈ సభకు శతసహస్ర ప్రణామాలు. పెద్దలు ఉన్నారు, అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నాకంటే పెద్దవాళ్ళకి నమస్కారాలు, చిన్నవాళ్ళకి ఆశీస్సులు. ఇప్పటికీ నేను క్లాస్కి వెళ్తాను. నా వయసు వచ్చే వరకు మీరందరూ కూడా పని చేయాలని నేను ఆశీర్వదిస్తున్నాను. చిన్న నా భావం అమ్మ మీద చిన్న కవితలా రాశాను. వందనం 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 అభివందనం. అమ్మ అంటే అమృతం, అమ్మ అంటే అమృతం. అమ్మతనం ఒక అద్భుత అనుభూతి. అమ్మతనం ఒక అద్భుత అనుభూతి. అమ్మయే బ్రహ్మ, అమ్మయే బ్రహ్మ. అమ్మ త్యాగాల సముద్రం, అమ్మ త్యాగాల సముద్రం. అమ్మ మనసు వెన్న, అమ్మ మనసు వెన్న. అమ్మ చూపు చల్లని వెన్నెల, అమ్మ చూపు చల్లని వెన్నెల. అమ్మ ఆప్యాయతకు హద్దు, అమ్మ ఆప్యాయతకు హద్దు ఆకాశమే. అమ్మ ఆప్యాయతకు హద్దు ఆకాశమే. అమ్మ ముద్దులు జడివాన జల్లులు, అమ్మ ముద్దులు జడివాన జల్లులు. అమ్మ ఒక సమాజ నిర్మాత, అమ్మ ఒక సమాజ నిర్మాత. అమ్మ కుటుంబానికి మూల స్తంభం, అమ్మ కుటుంబానికి మూల స్తంభం. అమ్మ ఒడి ఆప్యాయతనిచ్చే బడి, అమ్మ ఒడి ఆప్యాయతనిచ్చే బడి. అమ్మే ప్రథమ గురువు, అమ్మే ప్రథమ గురువు. నమస్తే అండి, నా పేరు శారదామణి. మాది ఎస్ఎన్జి ఫౌండేషన్. ఎస్ఎన్జి అంటే సేవ్ ద నేచర్ బై గ్రోయింగ్ ట్రీస్. మరి మేము కొన్ని వేల మొక్కలు నాటడం, దాన్ని బతికించటం, దత్తత చేసేయటం. ఒకప్పుడు పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు దత్తత చేశామని చెప్పేవాళ్ళు కదండి. అట్లాగే ఇప్పుడు ఏ ఏరియాలో మొక్కలు ఉండవో ఆ ఏరియాకి వెళ్ళి మేము మొక్కలు నాటి అలా ఏరియా వాళ్ళకి దత్తత చేయటం, అవి బతికినయా లేవని చూడటం. మేము నాటేసి వదిలేయటం కాదండి, అట్లా బతికినయా లేవా చూడటం. ఎందుకంటే మేము ఇలా చేస్తున్నాము, పొల్యూషన్ ఎక్కువైపోయింది, వెహికల్స్ ఎక్కువైపోయినాయి, బిల్డింగ్లు ఎక్కువైపోయినాయి, పాడి పంటలు తక్కువైపోయినాయి. అందుకని మొక్కలు నాటాలి, భూతల్లిని కాపాడాలని చెప్పేసి ఆ మొక్కల వల్ల ఒక మొక్క వల్ల ముగ్గురికి ప్రాణవాయువుని ఇస్తుంది. మొక్కలు లేనిదే అక్కడ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, అనారోగ్యాలు ఎక్కువైపోతాయి, ఎన్ని రకాల వ్యాధులు వస్తాయి. మరి అవన్నీ పోగొట్టాలంటే మనలో ఎవరో ఒకళ్ళు ఈ పని చేయాలి. అది నేనే ఎందుకు చేయకూడదని చెప్పి మేము ఒక 8 ఏళ్ల క్రితం ఎస్ఎన్జి ఫౌండేషన్ స్టార్ట్ చేసి మరి ఈ ప్రోగ్రామ్ని ఇట్లా అంటే మొక్కల టైంలో మొక్కలు నాటుతాము, మజ్జిగ టైంలో ఇలా మదర్స్ డే అని, ఉమెన్స్ డే అని,
ఏది ఉంటే అది ఎన్విరాన్మెంట్ డే అని అట్లా ప్రతి ఒక్క ప్రోగ్రాము వదిలిపెట్టకుండా క్యాలెండర్ ఈవెంట్స్ అన్నీ కూడా మేము ఇలా ప్రోగ్రాంలన్నీ చేస్తున్నామండి. మరి ఇంత మంచి తల్లులు అందరూ కూడా వచ్చి మాకు ఈ విషయాలు మా తల్లుల గురించి ఈరోజు ఎంత చక్కగానో కవితలు రాసుకొచ్చి మరి ఈ ప్రోగ్రాంలో చెప్పి మరి ఎంత మంచి మనుషులు మా మధ్యకు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మరి ఇలాంటి ప్రోగ్రాంలు మరెన్నో చేయాలని మేము కోరుకుంటున్నాము. అనుకోకుండా ఈ ప్రోగ్రాం 2 డేస్లో ప్లాన్ చేసి మేము ఇంత సక్సెస్ఫుల్గా చేయటం జరిగిందండి. మరి మీరందరికీ చెప్పేది నేను ఒక్కటే, మొక్కలు నాటండి, మొక్కల్ని పెంచండి, మొక్కల వల్ల ఉపయోగాలు తెలుసుకోండి. మొక్కే కదా అని చెప్పేసి దాన్ని తక్కువగా చేయకండి. నమస్తే అండి, థ్యాంక్ యూ.